హాయ్ ఆల్. డీప్లో ఇక్కడ మనం పూజా రూమ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది పూజా రూమ్. ఇక్కడ మనకి డోర్స్, లోపల ఇంటర్నల్ డిజైనింగ్ అంతా అవుతుంది. ఒక పర్సన్ సఫిషియెంట్గా ఇంటర్నల్గా కూర్చుని పూజ చేసుకునే విధంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసి పెడతాం. సేమ్ అదే విధంగా కిచెన్లో చాలా మంది స్టోరేజ్ తగ్గుతుంది, అలానే స్టోర్ రూమ్ మనకి సపరేట్ రావట్లేదు అనుకుంటారు. సో ఉన్న ఏరియాని మనం యూటిలైజ్ చేసి వాడుకుంటాంలో చిన్న చిన్న సివిల్ వర్క్లు ఏవైతే ఉన్నాయో ఆ సివిల్ వర్క్లు చేస్తే మనకి కావాల్సిన స్టోరేజ్ మనకు దొరుకుతుంది. సో ఈ వాల్ ఏదైతే చూస్తున్నారో మీరు, కిచెన్ లో నుంచి ఈ వాల్ ని మనం బ్రేక్ చేసి ఇక్కడ డోర్ అనేది ఒకటి తీసుకుని ఇది మనం స్టోర్ రూమ్ కింద క్రియేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇంకా క్యాబినెట్స్ వర్క్ అంతా అవ్వాల్సి ఉంది. ఇదంతా కూడా మనం లాట్ ఆఫ్ స్టోరేజ్ దీంట్లో మనకి పట్టే అవకాశం ఉంది. సో ఎవరికైతే ఇంటీరియర్ పర్సన్స్ మీరు చూస్ చేసుకుంటున్నారో వాళ్ళు సివిల్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ అంటే టోటల్ వర్క్స్ కంబైన్డ్ అయి ఉంటే ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి వర్క్స్ అన్ని కూడా చేయగలరు. లేదా మేము వుడ్ వర్క్ వరకే, లేదా మేము ఫాల్స్ సీలింగ్ వరకే, లేదా పెయింటింగ్ వరకే చేసిస్తామంటే సో డిఫరెంట్ వెండర్స్ అవ్వటం వల్ల అలాంటి మాడిఫికేషన్స్ ఏమైనా సివిల్ రిలేటెడ్ మాడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే సో వాళ్ళు చేయలేని విధానం ఉంటుంది అనమాట. బట్ సిఎస్ఆర్ ఇంటీరియర్ అలా కాకుండా టోటల్ హౌస్కు సంబంధించిన టోటల్ ఓవరాల్ వర్క్స్ అన్ని కూడా సిఎస్ఆర్ ఇంటీరియర్ టీమ్ టేక్ ఓవర్ చేసి చేయటం అనేది జరుగుతుంది.